జై శ్రీదత్త, జై గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర, స్వామివారి జటాజుటం సవరంగా మారటం, 2వ భాగం, 40వ రోజు. శ్రీ స్వామివారు గుండు చేయించుకున్న తర్వాత ఆ జుట్టు మంగళవాడే పట్టుకెళ్ళాడని ప్రభావతి గారితో శ్రీ స్వామివారు చెప్పారు. అమ్మా అమ్మా, నీకు అంత కోరికగా ఉంటే ఆ జటాజుటం నీ దగ్గరికే వస్తుందిలే అని కూడా చెప్పారు కదా. ఏది ఏమైనా ప్రభావతి గారు మాత్రం అన్యమస్తకంగానే ఇంటికి వచ్చారు. శ్రీధర్రావు గారు ఈ విషయం ఏమంతా పట్టించుకోదగినది కాదని భావించారు. జై శ్రీదత్త, జై గురుదత్త. మొగిల్చెర్లలోని తమ ఇంటికి రాగానే ప్రభావతి గారు ఆ మంగళవాని కోసం కబురెట్టారు. అతను కనపడలేదు, వేరే ఊరికి వెళ్ళాడని తెలిసింది. ఆ మధ్యాహ్నం నాటికి ఒక వార్త తెలిసింది. ఆ జుట్టుతో సవరం చేసి మొగిల్చెర్ల గ్రామంలోని ఒక ఆవిడకు ఓ 10 రూపాయలకు అమ్మేసి వెళ్ళిపోయాడు అని తెలిసింది ప్రభావతి గారికి. పట్టు వదలని ప్రభావతి గారు ఆ సవరం కొన్న ఆమెను పిలిపించారు. ఆమెతో మెల్లగా, అమ్మాయి, ఈ జుట్టు స్వామివారిది. ఆయన కొన్ని కోట్ల జపం చేసి మహానుభావుడయ్యాడు. ఆయన తల మీద ఉన్న ఈ జుట్టు ఎంతో పవిత్రమైనది. సరే, స్వామివారు ఈ జుట్టు తీయించుకున్నారు. దానితో సవరం చేసి నీకు ఇచ్చాడట కదా. అతను మంగళవాడు. ఇది నాకు ఇచ్చేయి. నువ్వు వాడికి ఓ 10 రూపాయలు ఇచ్చావట కదా. నేను నీకు ఇంకో 10 కలిపి 20 రూపాయలు ఇస్తాను. నాకు ఇచ్చేసాయి. నేను పూజా మందిరంలో పెట్టుకుంటాను అన్నారు శ్రీమతి ప్రభావతి గారు. ప్రభావతి గారు చెప్పిందంతా విన్న ఆవిడ, వదినా, పల్లెటూర్లలో వరుసలు లేకుండా పిలుచుకోరు. ఆమె సంబోధనలో, వదినా, స్వామివారి జుట్టు అంటున్నావు, పైగా మహిమ గలది అని కూడా చెప్తున్నారు. మీరు మరి నీకంత మహిమ గలది కావాలని ఉంటే నాకు ఆ కోరిక ఉండదా? నేను కూడా పవిత్రంగా చూసుకుంటాను. మా ఇంట్లో పెట్టుకుంటే నాకు మాత్రం కలిసి రాదా అనేసి, సరే వదిన, ఇన్ని మాటలెందుకు, నేను ఉంచుకుంటాను అన్నది. ఖచ్చితంగా ప్రభావతి గారితో చెప్పేసింది. ఆ తర్వాత నిరుత్సాహపడలేదు. తన శక్తి మేరకు బతిమలాడారు శ్రీమతి ప్రభావతి గారు. ధర కూడా పెంచుకుంటూ చివరకు 250 రూపాయల దాకా వేచించటానికి సిద్ధపడ్డారు. ఆ రోజులలో అనగా 1973-74 ప్రాంతాలలో అది చాలా పెద్ద మొత్తం డబ్బు కింద లెక్క. కానీ అవతల ఉన్న ఆవిడ మాత్రం సస్యమీరా అన్నది. ఆవిడకు ప్రభావతి గారు బతిమలాడటం చూసే కొద్దీ ఆ సవరం ఎంత విలువైనదో, ఎంత మహిమాన్వితమైనదో అనిపించింది. కరాఖండిగా ఇవ్వను అని చెప్పి వెళ్ళిపోయింది. ప్రభావతి గారు చేసేదేమీ లేక ఉసూరుమంటూ కూర్చున్నారు. బాగా నిరుత్సాహం చెందారు. ఆ తర్వాత
సరిగ్గా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారి నుంచి పిలుపు వచ్చింది. శ్రీధర్రావు గారిని ఒక్కసారి వచ్చి వెళ్ళమని. శ్రీధర్రావు గారితో పాటు ప్రభావతి గారు కూడా శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళారు. ఆశ్రమ నిర్మాణం గురించి శ్రీ స్వామివారు మరియు శ్రీధర్రావు గారులు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ప్రభావతి గారు తన బాధంతా శ్రీ స్వామివారికి చెప్పుకున్నారు. తను ఏ విధంగా ప్రయత్నం చేసింది, ఆ పర్యవస్థానం ఏమయ్యింది, అంతా పూసగుచ్చినట్లు చెప్పుకొని, నాకు ప్రాప్తం లేదేమో నాయనా, బాగా మనసుకి కష్టం వేసింది అన్నారు. అమ్మా అమ్మా నువ్వంతగా బాధపడకు తల్లి, నీకు అంతగా పూజనీయమైన వస్తువుగా అనిపిస్తే అది నీ దగ్గరికే వస్తుంది, చింతపడకు, అది నీకు చెందుతుంది, నీ దగ్గరకు రాక ఎక్కడికి పోతుందమ్మా అన్నారు శ్రీ స్వామివారు. ప్రశాంతంగా చూస్తూ ప్రభావతి గారిని మనసులో ఏ కోశానో ఆశ లేదు, తనెంత బతిమలాడినా ఇవ్వను అని ఖచ్చితంగా తెగేసి చెప్పి వెళ్ళిపోయిన ఆవిడ నుంచి ఆ సవరం తిరిగి వస్తుందా, రాదుగాక రాదు అని నిశ్చయానికి వచ్చేశారు. ఆ రాత్రంతా ఆ విషయమై ఆలోచిస్తూ తను నిద్రపోక శ్రీధర్రావు గారిని నిద్ర పోనివ్వకుండా గడిపారు. ఆ తర్వాత శ్రీ స్వామివారి కరుణ సవరం ఇంటికి రావటం రేపటి భాగంలో తెలుసుకుందాము మనందరము. రేపటి భాగంలో మనము దీని గురించి మరికొంత తెలియచేస్తాను. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా భావిద్దాము. ఇది మనకు అందచేసిన పావని నాగేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతాపూర్వకమైన నమస్కారాలు. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము మొగిల్చెర్ల గ్రామంలో ఉంది. లింగసముద్రం మండలం కిందకు వస్తుంది. నెల్లూరు జిల్లాలో ఉంది. కావున ప్రతి ఒక్కరూ విచ్చేయండి. మీ యొక్క బాధలను స్వామివారికి చెప్పి మీరు ఉపశమనం పొంది సంతోషంగా ఉండండి.